చెప్పాలనుకుంటున్నా అంటే షూర్ అండి. ఇప్పుడు నిజంగా అంత బాధ కలిగి ఉందంటే నాకేం ప్రాబ్లం లేదు సారీ చెప్పడానికి. నేను చెప్పిన వీడియోలో వేరే వాళ్ళకు బాధ కలిగింది అనేది మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు బాధ అనిపించిందా లేదా? వుడ్ యూ లైక్ టు అపాలజైజ్? ఎస్ ఆర్ నో? ఇఫ్ వుడ్ లైక్ టు అపాలజైజ్ మీరు సారీ చెప్పాలనుకుంటే నేను లేదండి, నేను చెప్పాను. ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి పాడింది కాదు. నేను నా సాంగ్లో ఒక స్త్రీలింగం అనేది లేదు. స్టార్టింగే ఎవడరా అని మొత్తం పురుషలింగం అంటే పుల్లింగమే ఉంటుంది. ఏ లింగమైనా ఏమంటున్నా అక్కడ పదం బూతు పదం అనేది మీకు అది బూతుగా అనిపించిందా లేదా? అది టెక్నికల్ టర్మ్ లో కానీ లేకపోతే మన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు కానీ అది మనం బూతు పదం అనుకుంటామా కాదా? రెండు వర్డ్స్ అయితే బూతులే అండి కొంచెం. దానికి మీరు సారీ చెప్తారా లేదా? ఎవరైనా హట్ అయ్యారా? దానికి హట్ అయిన వాళ్ళని ఎందుకు మీకు అనిపించిందా లేదా? ఇప్పుడు నేను హట్ అయితే నేను సారీ చెప్తాను అంటే నేను ఒకళ్ళు అనలే కదా ఎవరిని, మీరు ఎవరిని అనలేదు. అది సినిమాలో యాక్చువల్గా చెప్పాలంటే అండి క్యారెక్టర్ మేము సినిమా క్యారెక్టర్ని ఎలా ఉంటుంది, వాడు హీరో ఏంటి పక్కన పెడదాం. సినిమా సంగతి కాసేపు పక్కన పెడదాం. లెట్స్ టేక్ సినిమాకి సంబంధించి కూడా మంచి ఒపీనియన్ తీసుకుంటాను నేను. బట్ నేను ఏమంటున్నా, అది బూతు కొన్ని సందర్భాల్లో అంటున్నారు. అంత పెద్ద వేదిక మీద అది మీ సినిమానే కావచ్చు ఇంకేదైనా సినిమా కావచ్చు, ఆ పదాన్ని అక్కడ ఉపయోగించి మాట్లాడడం మీకు తప్పనిపించిందా? తప్పే అండి. ఇఫ్ మీకు తప్పనిపిస్తే సారీ చెప్పండి. అది తప్పే అని నాకు తెలుసు. సో నేను సారీ చెప్పచ్చండి, కానీ నేను ఎవరిని అనలేదు. ఎవరిని అన్నా నేను ఎవరికి చెప్పాలి సారి? నా పాయింట్ మీకు అర్థమైందా? నేను నా యాక్షన్స్ ఇబ్బంది కలిగాయి అనిపించకపోయినా ఎదుటోటి హట్ అయ్యాడా లేదని పక్కన పెట్టండి. హట్ అవ్వకుండా ఎందుకండి సారీ? అది బూతు పదం కదా, తప్పనిపించింది. నేను ఎవరిని అంటున్నాను? మీకు చాలా కొన్ని వ్యూస్ మిలియన్స్ అదే చెప్తున్నా. ఎవరైనా హర్ట్ అయిన వాళ్ళు ఉంటే హర్ట్ అయిన వాళ్ళకి సారీ అని చెప్తున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి పాడింది కదా, సినిమాలో క్యారెక్టర్ అని చెప్తున్నాను. అదే మీకు డైరెక్ట్ గా చెప్పండి అంటున్నాను. అదే చెప్తున్నాను. కట్ చేసేసి మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు కాదు. ఎవరిని హట్ అయ్యారంటే హట్ అయ్యే వాళ్ళకే కాదు, జనరల్ గా అది వినే వాళ్ళు ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగి ఉంటది కాబట్టి ఇబ్బంది కలిగిన వాళ్ళకి అదే చెప్పండి. అదే చెప్తున్నా. సో ఎవరికైనా ఇబ్బంది కలిగింది అంటే ఆ హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటే 100% సారీ. అండ్ అది తప్పని నాకు తెలుసు అండి, తప్పు కాదని నేనేం అనట్లేదు. కాకపోతే ఆ తప్పుని తప్పు అని చెప్పే విధానం ఒకటి ఉంటుంది చూసారా, అది రాంగ్ అన్న. స్టార్టింగ్ నుంచి నన్ను డే 1 నుంచి నన్ను ఎంతో మంది ఎన్నో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఎవరు ప్రశ్నించలేదే, అవన్నీ కూడా బూతులే కదా. ఒక పర్సన్ మీద అందరూ కలిసి టార్గెట్ చేసి పడిపోతే ఆ పర్సన్ సూసైడ్ చేసుకుంటే ఏంటి? అప్పుడేమంటారు? అక్కడ దాకా వచ్చే తర్వాతనే రెస్పాండ్ అవుతారా? ముందు ఎవరు రెస్పాండ్ అవరా? మీరు చెప్పండి. ఇన్ని రోజులు నన్ను అన్నారు కదా. నేను ఒక విషయం చెప్పాలా? సో మీరు చాలా మెచ్యూర్డ్, అన్ని రకాలు అర్థమైపోతుంది. మీరు హర్ట్ అయ్యారు, మీరు ఒక పదాన్ని ఉపయోగించారు, అది అలా జరగకుండా ఉండాల్సిందే, ఆ పదం రాకుండా ఉండాల్సింది. నేనేమంటున్నానంటే మీరు ప్రభాకర్ గారి కుమారుడు, రైట్? మీకు ఫస్ట్ గా గుర్తింపు అనేది ఉందా లేదా? ఉందండి, రైట్, గుర్తింపు ఉంది కదా. ఎవడో ఒక నలుగురు పనికిమాలను సోషల్ మీడియాలో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసో ఒక ప్లాట్ఫామ్ ఓపెన్ చేసో మళ్ళీ పని కట్టుకొని ట్రోల్ చేస్తున్నారంటే వాడు ఎప్పుడు పాయింట్ అవుట్ అవ్వడు. కానీ మీరు ఒక మాట్లాడుతున్నప్పుడు మీకు పొజిషన్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా మీరు హట్ అవుతారు. ఎవడో వాడు ముక్కు మొహం కూడా తెలియదు కానీ ట్రోల్ చేస్తున్నారంటే మనం వన్స్ సోషల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఏదైనా తీసుకోవాల్సిందే. అంతేందుకు ఒకనొక సిచ్యువేషన్ లో ఈ ప్లాట్ఫామ్ నుంచి అనలో అనవద్దు తెలియదు కానీ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఫస్ట్ ట్రోల్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. రైట్? మీకు అలా వచ్చిందనంటే యు ఆర్ వెరీ పాపులర్ బికాస్ ఆఫ్ దట్ అండ్ అట్ ది సేమ్ టైం మీకు అలా ఆ గుర్తింపు వచ్చింది, మీరు ఫేస్ చేసి ఉండొచ్చు. రేపటి రోజున మంచిగా మలుచుకోవచ్చు కదా. ఒక వీడియో చూస్తాను, నన్ను ట్రోల్ చేశారు కదా, నన్ను ట్రోల్ చేసిన వాళ్ళకి ఇప్పుడు నేను చేస్తున్నా రకంగా మాట్లాడుకొస్తున్నట్టుగా, లేకపోతే ఇప్పుడు కూడా ఆ రోజు ఎవరు మాట్లాడలేదు కదా ఈ రోజు మాట్లాడుతున్నారు కదా అంటే అందరు పనికి మళ్ళీ ఎందుకు మాట్లాడాలి మనం? రైట్? మనం రియాక్ట్ అవుతే వాళ్ళకు ఇంకా రెస్పెక్ట్ వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు రియాక్ట్ అవ్వకపోతే వాడు పట్టించుకుంటాడా? నేను డే 1 నుంచి అది చెప్తానండి. నేను డే 1 నుంచి ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదండి. ఇప్పుడు కూడా నేను దేనికి రియాక్ట్ అని చెప్పనా, నన్ను ఒక పర్సన్ మా ఇంట్లో మహిళలు అన్నాడు, సో నేను అతని మీద దానికి రియాక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే అపాలజీ కాల్ 24 hours అన్నానో, ఆయన మొదటి వీడియోకి రెండో వీడియోకి ఎంత చేంజ్ ఉంది తెలుసా? ఎంతో పద్ధతిగా, ఎంతో మంచిగా, చెవులకు వినసొంపుగా మాట్లాడారు అనమాట. నేను కోరుకుంది కూడా అదే. 24 గంటల్లో అది వచ్చేసింది నాకు. సో అదేదో ముందు చేస్తుంటే అసలు రెస్పాండ్ అవ్వబోతుండే అండి దానికి. ఒక్క పర్సన్ కో లేకపోతే 2% కాదు, మీరైతే నేను ఎవరికైనా హట్ అయితే సారీ అని చెప్పారు. 100% అండి, తప్పే, నేను చేసిన తప్పే. కాకపోతే అలాంటి తప్పులు చాలా మంది ఎంతో మంది చేశారు. నేను వాళ్ళని చూసి కూడా చేశాను, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కూడా చెప్తా మీకు. నేను వయసులో పెద్దోడిని కాదండి. వినండి ఒక్క సెకండ్. నేను వయసులో మీరు మాట్లాడినట్లేదు సార్, మాట్లాడి నేను వయసులో అంత పెద్దోడిని ఏం కాదు. ఇప్పుడు నేను ఇలా అలా ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ నేర్చుకుంటా పోతాను. బట్ నందలెస్ నేను డే 1 నుంచి కూడా నేను అన్ని ఫేస్ చేస్తూ వచ్చాను. నేను ఎప్పుడు వాటి మీద తప్పుగా రియాక్ట్ అవ్వలేదు, తప్పుగా నేను ఎక్కడ నా నోరు జారలేదు, నేను ఏం చేయలేదు. నాకు ఆ మూమెంట్లో నా పాయింట్ ఏంటంటే, మా సినిమాలో ఆ హీరో క్యారెక్టర్ అనేది ఈ సాంగ్ ద్వారా మేము ముందే రిలీజ్ చేసాము, జరుగుతుంది, వెళ్తున్నాం చెప్పే విధంలో నాకు ఒక 2 seconds
ఎందుకో ఆ వర్డ్స్ నాకు ఎంత గుర్తొచ్చింది, నాకు కోపం వచ్చింది. సో నా ఎమోషన్లో నేను సాంగ్ ప్యాషనేట్గా పాడాను అనమాట. సో జస్ట్ రెండు పదాలు, దానికి బూతు పాట అని పేరు పెట్టారు. బట్ దానికంటే ఎక్కువ బూతులు ఉన్న సినిమాలు ఉన్నాయి. మరి వాటన్నింటి బూత్ సినిమాలు అంటారా? అడగొచ్చు ఇప్పుడు క్వశ్చన్, అడగండి. ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీరు? ఈ రకంగా ఎవరు మాట్లాడుతున్నారు ఇండస్ట్రీలో? ఒకరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు సార్. పేర్లు సార్, మంచి విషయాలకైతే నేను పేర్లు ఎత్తచ్చు సార్, చెడ్డ విషయాలకి పేర్లు ఎత్తితే ఇప్పుడు నన్ను అంటే చెడ్డ విషయానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. చెడ్డ విషయం అంటే ఇప్పుడు కాంట్రవర్సీ కదా సార్ ఇది. నేనంటే ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను డే 1 నుంచి, నాకు కొంచెం పర్లేదు, నేను ధైర్యంగా నిల్చొని మాట్లాడగలుగుతాను, కూర్చోగలుగుతాను. బట్ అదే ఇబ్బంది నేను ఇంకొకరు పెట్టడం ఇష్టం లేదు నాకు, అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక పేరు తీయడం వల్ల ఇప్పుడు వాళ్ళదంతా ఇస్తారు. బట్ జనాలు అందరికీ తెలుసు కదా, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఎన్ని సినిమాలు లేవు బూతులతో. అండ్ అప్పుడు ఏమైపోయారు అందరూ అంటున్నా నేను. ఇప్పుడు చిన్న సినిమా అయిపోయేసరికి, చిన్న హీరో అయ్యేసరికి అందరూ వాయిసెస్ లేస్తున్నాయి, అలా వాడుతున్నారు. ఒక్కొక్కళ్ళు భూత పురాణం అని అదని ఇదని ఏంటండి. బట్ ఎన్ని టీజర్లలో, ట్రైలర్లలో, ఎన్ని చోట్ల ఎన్ని చూడలేదండి. ఒకళ్ళేమో సినిమాల్లో కళ్ళు తెంగినాయా అంటారు, అది ఎంత పెద్ద భూత సార్ అంటున్నారు మీరు. మరి అవన్నీ చూసినప్పుడు ఎందుకు అడగలేదు అంటాను నేను. ఓకే, సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ మీ మీద. అయితే అందరూ అంటున్నప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు, అంటే వాళ్ళు అన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, చంద్రహాస్ అన్నప్పుడు యాక్సెప్ట్ చేయరా? నేనంటే తప్పు, వేరే వాళ్ళంటే తప్పు కాదా? ఇది ఈ పాయింట్ ఆఫ్ లో నేను ఆలోచించుకొని స్టేజ్ మీద పాడొచ్చని అనుకున్నానే కానీ. అండ్ పాడిన తర్వాత కూడా నేను స్టేజ్ మీద ఆ రోజు నీకు చాలా క్లియర్గా చెప్పాను ఏంటంటే, ఈ సాంగ్ సినిమాలో ఉండదు, ఈ సాంగ్ మేము ఒరిజినల్ వర్షన్లో కూడా లేదు. ఇవన్నీ నేను స్టేజ్ మీద ఆ రోజే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేను టు ఎంటర్టైన్ ఆల్ ఆ మూమెంట్లో అన్నట్టుగా పాడాను నేను. అండ్ అక్కడ ఉన్న ఇప్పుడు మీరు జేడి చక్రవర్తి గారు అయి ఉండొచ్చు, ఆయన అక్కడ నాకు అప్రిషియేట్ చేశారు. అండ్ ఇట్స్ ఎ లైవ్ని మనం ఎడిట్ చేయగలుగుతామా? లైవ్ని ఎడిట్ చేయలేము. అక్కడ ఉన్న మీరు ఆ రోజు స్టేజ్ మీద ఆ రోజు జరిగిన ఈవెంట్ లైవ్ చూస్తే కనుక ఫస్ట్ అందరికంటే ఎక్కువ లేచి చప్పట్లు కొట్టింది జేడి చక్రవర్తి గారు. ఐ సిన్సియర్లీ ఐ ఫీల్ రిగ్రెట్. నేను ఆయన్ని, మాకు చాలా మంది చీఫ్ గెస్ట్లు వచ్చారండి, ఫైవ్ చీఫ్ గెస్ట్ ఉన్నట్టున్నారు రోజు, 4-5, అందులో ఆయన ఒకళ్ళు. కానీ నేను ఆయన పిలవడం చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన అక్కడికక్కడ తప్పు అని చెప్పి నన్ను ఆ తప్పుకి ఆయన కొట్టినా తిట్టినా కూడా నేను పడతాను, ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ అక్కడ ఒకలాగా చేసి తర్వాత బయటకు వచ్చి మాట మార్చడం నేను నిజంగా హర్ట్ అయ్యాను. అండ్ అంతేకాకుండా మా నాన్నగారికి మెసేజ్ ఏమైనా పెట్టారు, మా డాడీతో కాల్ ఏం పెట్టారు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏమన్నారంటే, మనోడికి ఇంకా మైలేజ్ వెళ్తుంది, మనోడికి వైరల్ అవుతాడు, ఇట్స్ గుడ్, నేను ఇప్పుడు మాట్లాడడం వల్ల ఇది ఇంకా పెద్దగా అవుతుంది. ఎవరికి కావాలండి? వీడియో మెసేజ్ పెట్టారా మీకు? వెళ్ళే ముందు నేను ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను, కొంచెం ఏమైనా హార్ష్గా మాట్లాడతానేమో, మనోడిని ఫీల్ అవ్వద్దని చెప్పమని చెప్పారు. ఓహో, అది ఎంత తప్పండి. అది ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఒక పర్సన్ ఉండొచ్చా? నేను ఆయన అంత స్థాయిలో ఉండి, అంత పెద్ద వ్యక్తి, ఇన్ని ఫేస్ చేసి వచ్చిన ఆయన ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా. డబుల్ వాయిస్ అంటారా? అంతే కదండి, 2 ఫేస్డ్ అది. ఇప్పుడు ఒక మాట మీద నిల్చోండి, మీరు తప్పని చెప్పండి, ఖండించండి, నేను ఒప్పుకుంటాను తప్పని. కానీ ఆ రోజు అక్కడ నన్ను అప్రిషియేట్ చేసి స్టేజ్ మీద కూడా ఈయన అటెన్షన్ బాగా గ్రాప్ చేయగలుగుతాడు ఇది అని చెప్పి నా గురించి చాలా మంచి మాటలు మాట్లాడారు స్టేజ్ మీద, మా డాడీ గురించి, నా గురించి. అంత హర్ట్ అయిన పర్సన్ అయితే నిజంగా వెళ్ళిపోవాలనుకుంటే, నిజంగా ఏదో ఖండించాలనుకుంటే చేయాల్సింది కదా. నేను ఆ టైంలో నా ఎక్స్ప్రెషన్ చూసారా మీరు? నేను తర్వాత నేను క్లాప్స్ కొట్టింది, అది ఎక్కడదో ఇక్కడ చేశారు. లైవ్లో ఇట్స్ నాట్ పాసిబుల్ అండి, ఇట్స్ లైవ్. జనాలు ఏమి అంత పిచ్చోలు కాదు. లైవ్లోది మేము ఎలా ఎడిట్ చేస్తాం? ఓకే, ఫుల్ లైవ్ వీడియో, ఇట్స్ గోయింగ్ ఆన్ లైవ్లో ఆయన చప్పట్లు కొట్టారు, లేచారు, అంతా అప్రిషియేట్ చేశారు. తర్వాత స్పీచ్లో కూడా నన్ను అప్రిషియేట్ చేశారు. అండ్ మా డాడీకి మెసేజ్ పెట్టారు, ఇది ఏమని మనవాడికి ఫీల్ అవ్వద్దని చెప్పండి. అండ్ ఆల్సో మనవాడికి ఫీల్ అవ్వద్దని చెప్పింది కాల్లో చెప్పారు. ఇంకొకటి ఇట్ విల్ గో వైరల్, ట్రస్ట్ మీ, ఇట్ విల్ బి వెరీ గుడ్ అనే మెసేజెస్ పెట్టారు ఆయన. ఓకే, సో అంటే నేను ఇక్కడ రియాక్ట్ అవ్వడంతో ఇంకా ప్రమోషన్ వస్తుంది, ఇంకా పాజిటివ్ వెళ్తుంది, మైలేజ్ వెళ్తుంది. అసలు నాకు అవసరమే లేదు అలాంటిది. మీరు ఒక స్టాండ్ తీసుకోండి, ఇలాంటి విషయంలో నా వైరల్ అవ్వాల్సింది. మీరు తప్పని చెప్పండి, మీరు ఖండిస్తే ఖండించండి. కానీ నేను ఆ రోజే అక్కడ అలా ఫీల్ అయ్యాను, వెళ్ళిపోవాల్సింది ఏది అని చెప్పండి. ఇట్స్ వెరీ హర్టింగ్ నాకైతే ఆ రోజు. ఓకే, అది సినిమాలో పాట లేదు కదా, ఇఫ్ అట్ ఆల్ మీకు సినిమాలో ఉన్న పాట పాడినా కూడా మంచి అప్రిసియేషన్ వచ్చేదో, మంచి సింగర్ గా, లేకపోతే ఒక ఒపీనియన్ వచ్చేదేమో. మీరు ఎందుకు ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది? డైరెక్టర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఎంత కూడా మాట్లాడతాను. బట్ ఎందుకు అడిషనల్ వర్డ్స్ యాడ్ చేయాల్సి వచ్చింది? ఒక మైలేజ్ కోసమేనా? సాంగ్ నేనేమంటున్నాను, ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఏదో కాంట్రవర్సీ రిలీజ్ అప్పుడు తీసుకొని ప్రమోషన్ చేసుకుంటున్నారు, అటువంటి యాక్టివిటీ మీరు ఏదైనా చేశారా? లేకపోతే అలా ఎందుకు యాడ్ చేశారు మీరు? అట్లా అని కాదు సార్, కొంచెం ప్యాషనేట్గా ఏమంటారు, టు ఎంటర్టైన్ ఆడియన్స్ అన్నట్టుగానే పాడాను.